హాయ్ అండి, ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. పోయిన వీడియోని ఎలాగైతే అనేకులకి షేర్ చేసి మేము అడిగినట్లుగా సబ్స్క్రైబ్ చేసినారు, కానీ ఈ వీడియో కూడా అనేకులకి షేర్ చాలా ప్రాముఖ్యమైన విషయం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అది అంటే క్రైస్తవులైన మనందరికీ కూడా సిలువ ఎంత ప్రాముఖ్యతమైందో మన అందరికీ తెలిసిందే. సిలువను గుర్చిన వార్త మనకి ఎంత శక్తివంతమైందో మనందరికీ తెలిసింది. అయితే దాని గురించి చాలామంది కూడా చాలా ఎగతాళిగాను నవ్వుతాలు మాట్లాడుతూ ఇలాగ అంటున్నారు. ఏంటంటే, అరే మరణానికి సంబంధించింది తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ దేవుడు దాని మీద మరణించాడు కదా, దాన్ని తీసుకొచ్చి చర్చిలో కానీ చర్చిల పైన కానీ ఇళ్లలో కానీ ఎందుకు పెట్టుకుంటున్నారు? సిలువ ఒక మూడు చెక్కలే కదా, 3 చెక్కలే పీకులు అని చాలా ఎగతాళిగాను వెర్రితనంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్న సమాధానం ఏంటంటే, బైబిల్లో మాకు సెలవిస్తుంది ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ సిలువ ఎంత శక్తివంతమని చెప్తున్నాడు. ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అయినది. సిలువను గూర్చిన వార్త మాకు ఎందుకు అంత శక్తి, ఎందుకు అంత బలము, ఎందుకు మేము దాని అంతగా అతిశయిస్తున్నాము అని అంటే, దాని గురించిన వార్త మాకు ఎంతగానో శక్తి అయినది. అక్కడ అన్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెళ్తాను కానీ రక్షింపబడిన మాకు, ఎప్పుడైతే మేము బాప్తీసం తీసుకున్నామో మా అందరికి దేవుని శక్తి అయినది. ఉదాహరణకి నేను ఒకటి చెప్పాలని అనుకున్నాను. ఎందుకు అది దేవుని శక్తి అయినది, మేము ఎందుకు దాని అందు అతిశయిస్తున్నాము అని అంటే, నాలో ఈ మధ్య కాలంలో టైరాయిడ్ వ్యాప్తి చెందింది. నాలో టైరాయిడ్ అనేది ఒకటి రోగం అనేది వ్యాప్తి చెందింది. అయితే ఆ టైరాయిడ్ వచ్చినప్పుడు నేను దాన్ని గ్రహించలేకపోయాను. నేను చాలా డల్గాను వీక్గాను ఉంటున్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు నాలో టైరాయిడ్ ఉందని నేను గ్రహించినప్పుడు నేను అంతగానో అయ్యో ఈ టైరాయిడ్ నాలో వ్యాప్తి చెంది అది నరాల్లోకి రక్తంలో ప్రవహించే నీరులాగా మార్చి దాని ద్వారా నేను మరణిస్తానేమో, ఇప్పుడు నేను బ్రతకాలంటే నేను ఎలాగా, ఈ యొక్క రోగం నాలో వ్యాప్తి చెందుతుంది కదా, ఈ రోగం ద్వారా నేను నశించిపోతానేమని నేను భయపడుతున్నప్పుడు డాక్టర్ సలహా ద్వారా నాకు అందింది ఏంటంటే, ఈ టైరాయిడ్ మాత్రలు కనుక నువ్వు వేసుకున్నట్లయితే, రోజు లేగంగానే ఒకటి నువ్వు వేసుకున్నట్లయితే నువ్వు బ్రతుకుతావు. నీలో ఉన్న టైరాయిడ్ ఆ యొక్క రోగం అనేది అంచెలంచెలుగా కొంచెం నిర్మూలం అవుతుందని చెప్పినప్పుడు నేను దీని ఎందుకు అతిశయిస్తాను. ఎందుకనంటే నా రోగానికి గల మందు నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ఆ రోగం గురించి భయపడను, నేను ఆ రోగం గురించి దిగులు పడిన. అదేవిధంగా మనందరం కూడా పాపం అనే రోగం మనలో వ్యాప్తి చెందుతుంది కాబట్టి, పాపం అనే రోగము చేత మనందరం నశించిపోతున్నాం కాబట్టి ఆ రోగానికి ఒక మెడిసిన్ కావాలి. అదే సిలువను గూర్చిన వార్త. సిలువలో కాచిన రక్తము మనలో ఉంది కాబట్టి ఆ సిలువలో గూర్చిన రక్తము మనలోకి ఎప్పుడైతే వస్తుందో ఆ పాపపు రోగం అనేది నయమవుతుంది. ఇది ఎప్పుడైతే నా దగ్గర ఉంటుందో ఇక నేను దాని గురించి ఆలోచన చేయను. దేని గురించి అంటే టైరాయిడ్ గురించి నేను ఆలోచన చేయను. ఎందుకంటే దీని అందు నేను అతిశయిస్తాను. ఇదేంటంటే, అరే టైరాయిడ్ మాత్రం నా దగ్గర ఉంది కాబట్టి ఇక నాకే భయం లేదు. అదేవిధంగా ఆ పాపం అనే రోగము కూడా నాలో వ్యాప్తి చెందకుండా ఆ సిలువ మరణం అనేది, ఆ రక్తం అనేది నాలోకి వచ్చి ఆ రోగం నుంచి నిర్మూలన చేయబడింది కాబట్టి మేమందరం కూడా దాన్ని